హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. అమ్మ చేతి రుచిలో ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి. బీరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఈ బీరకాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుందని మనకు అందరికీ తెలుసు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఈ బీరకాయ తినడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ బీరకాయ పచ్చడి రెసిపీ కోసం ఇక్కడ 1/2 kg వరకు బీరకాయని తీసుకున్నాను. తొక్క తీయకుండా అలా డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు బీరకాయ పచ్చడిలోకి కారానికి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ పచ్చిమిర్చి కారం లేనివి కనుక 10 వరకు తీసుకున్నాను. అది ఎక్కువగా ఉండి అయితే ఒక 4-5 తీసుకుంటే చాలు. తర్వాత నిమ్మపండంతా చింతపండుని కడిగి వాటర్ తోటి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇసుక లేదంటే తొడిమెలు ఏమైనా ఉంటే తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే ఆయిల్లో పేలిపోతుంది కనుక 2 ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు బాగా ఆయిల్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు తొందరగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా నీళ్లు రిలీజ్ అయ్యి మెత్తగా బీరకాయ ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత చింతపండును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నిమ్మపండు అంతా చింతపండును తీసుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి తీసుకోవచ్చు. ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకుంటూ దీన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకుని బీరకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి ఈ తాలింపుని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేసుకున్న బీరకాయని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందంటే చింతకాయ పచ్చడిలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, పెరుగన్నంలోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ ఆడుకున్న బీరకాయ పచ్చడిని వేసేసుకొని బాగా కలుపుకొని సింపుల్గా టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.